28/9/2011 రాత్రి 8:19 చిత్తా నక్షత్రయుక్త మేషలగ్న పుత్తరాశయత్తు బ్రహ్మశ్రీ త్రోవి వెంకట శ్రీరామ సుబ్రహ్మణ్యం గారి కుమారుడు చిరంజీవి లక్ష్మీ సత్యోదయకు బ్రహ్మశ్రీ యామజాల రామ్మోహన్ గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీరేఖను ఇచ్చి వివాహం చేయటకు దైవజ్ఞ శుభముహూర్తం నిశ్చయించినారు. మంగళ మహత్వం. శ్రీ 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 ప్రస్తుతం జరిగిన ఎంగేజ్మెంట్ కపుల్ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది. కొత్తతో కాదు గంట చూపుతో చంపేస్తా. హలో 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 చెప్పండి ప్లీజ్. ఈ డైలాగ్ ఏ మూవీలో చెప్పండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇంకోసారి రిపీట్ చేయండి. ఓ వావ్. సో ఫైనలీ నాకు వినిపిస్తుంది ఇప్పుడు. సో అందరికీ వినిపిస్తుందని నాకు అనిపిస్తుంది. స్టార్ట్ మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటంటే నేను డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ ఏ సినిమాలోది అని ఎవరు చెప్తే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎంగేజ్మెంట్ అయిన కపుల్ నుంచి గిఫ్ట్ వస్తుంది. అండ్ పిల్లలు మీరు కొంచెం బాగా ఎక్సైటెడ్ గా ఉండండి, ఎందుకంటే చాక్లెట్ కూడా రావచ్చు, నేను ఇంకేమన్నా రావచ్చు. పిల్లలు ఉన్నారా? ఏది పిల్లలు అందరూ ఇప్పుడు ఇదే సినిమాలో చెప్పండి. ఫస్ట్ డైలాగ్ కొత్తలో కాదు గంట చూపుతో చంపేస్తా. ఏ మూవీ? ఏ మూవీ? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుర్తు ఎట్టుందో తెలుసా? అలా ఉంటుంది ఇంకోటి. నో కమాన్ కమాన్. ఎవరో చెప్పారు టిప్పర్ లారీ వచ్చి మళ్ళీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మంచి బాగుంది ఉందండి. కమాన్ ఇట్లా. ఓకే, నీ ఫేవరెట్ మూవీ చెప్తా ఇప్పుడు. కమాన్ సైలెన్స్. నన్ను చెప్పాలంటే కావాల్సింది కొత్తలు కదరా కదే. ఎలా ఉంటుందో తెలుసా? సత్తి
మ్యాచ్ బాలకృష్ణ అయితే తప్పులేదు. బుల్లెట్ కూడా అనుకున్నావా చచ్చిపోతావు. ఏ కమాన్ సుధా యు రైట్ అండ్ ద మూవీ ఇస్ అతడు. బిగ్ క్లాప్. అతడు మరి బ్యాక్ గా ఉన్నారు. ఆన్సర్ వచ్చాక మళ్ళీ పోగిరి పోయి నాకు ఇక్కడ కాదండి, నాకు కానీ ఇక్కడ కాదండో దప్పిడి ఇప్పుడే ఇదే మూవీ. ఏ కమాన్ కమాన్ టు స్టేజ్. నీ పేరు చెప్పండి. డైలాగ్ చెప్పండి. కానీ ఇక్కడ కాదంటే దప్పిడి ఇప్పుడే అనంటే ఎవరు నాకు కానీ ఇక్కడ కాదే దప్పిడి ఇప్పుడే. ఇంకా కాదా మీకు? నేను చెప్తున్నాను సార్ బాబా సైడ్. హలో నెక్స్ట్ టైం నువ్వు రా. రాయ్ 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 అయ్యో చెప్పలేరా? డిసప్పాయింట్ అయ్యానండి. ఏంట్రా తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి వచ్చి తమిళనాడులో రిక్షాగా ఇస్తున్నావా? అనే కొట్టుకోవడంతో కదా తమిళ తెలుగు కొడుస్తున్నావు. ఏ అదే అదే నువ్వు డైలాగ్స్ చెప్తే కానీ గుర్తుపట్టలేరండి. మన ఆస్ట్రేలియా వాళ్ళే బాగున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళకి మళ్ళీ క్లాస్ పెట్టాను ఒకసారి. ఈ ఆంటీ వినయారు సో ఇప్పుడు ఆంటీ ఇప్పుడు మన తండ్రి చో డైలాగ్ చెప్తారు. టై అండి ఎవరి గిఫ్ట్ ఇద్దాం అంటారు చెప్పండి. ఇద్దరికి ఒకే గిఫ్ట్ కానీ ఎవరికి అగోళ్ళు రెండింటిలో ఉందంట. సో రెండు చెప్పిన వాళ్ళకి ప్రైజ్. ఎవరైనా చెప్పండి ఫాస్ట్. ఓ ఇక్కడ అర్థమైంది ఏంటంటే చిరు ఫ్యాన్స్ బాగా మెజారిటీలో ఉన్నారండి. ఓకే మన తను చెప్పాడు, మన హేమంత్ చెప్పాడు, మన గ్యాంగ్ అదే అయిపోయింది. సో పిల్లలందరికీ హలో ద కపుల్ వేర్ ఇస్ ద కపుల్. మీకు బాగా బ్యాండ్ కొనే టైం వచ్చింది. కపుల్ హలో కపుల్ అన్నయ్య అన్నమ్మా అన్నయ్య అన్నయ్య పిలిచిన పలకమేంటి అన్నయ్య? ఏ అన్నయ్య? నాకు ఒకే అన్నయ్య. ఇక్కడ మీకు బాగా బ్యాండ్ కొడుతుంది. పిల్లలందరూ ఒకేసారి హ్యాపీ చేస్తారు. మీరే గిఫ్ట్ ఇవ్వాలి. అయితే ఏంటి ఏంటి అడగండి. మనసునే మరపించు కాలం మనసునే మరపించు పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని రాగమునించు మనసునే మరపించు గానం మనసునే మరపించు రాగమందరు రాగమునికి రక్షిణ సగుణగా రాగమందరు రాగమునికి రక్షిణ సగుణగా రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం కన్నె మనసే మదిలో దోరవలపే పురియు మది దోచుకొమ్మని తెలుగు పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు వినిపించని ఆశలంచు మనసునే మరపించు గానం మనసునే మరపించు. ఇది పూర్తిగా పాడచ్చు కానీ అంత పాట నేను పాడలేక కొంచెం నేనైతే రాలేదు. భజన కాముని భవత
भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्ता